తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్. ప్రధాని మోదీపై షర్మిల తీవ్ర ఆరోపణలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనమందరం కూడా నిరసనలు తెలియజేశాం. చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సుప్రీంకోర్టులో దానిపైన ఎస్ఎల్పి వేసి స్టే తీసుకోవడం జరిగింది. ఏది కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డును గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా, కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేయకుండా దాన్ని ఆచరణలో పెట్టకుండా చేయాలని చెప్పి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసినటువంటి మరి ఆ ఎస్ఎల్పి పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టే మీకు అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు, ఆ అల్మెట్టి ప్రాజెక్టు గేట్స్ డిజైన్ మాత్రం 524 చేసుకున్నారు, కానీ 519 వరకే వాటిని కట్ చేసిండ్రు. ఆ మిగతాది స్పేసు ఖాళీ పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా స్టే ఉంది కాబట్టి. సో నిర్మాణం మాత్రం చేసుకున్నారు, కానీ గేట్ మాత్రం పెట్టలేదు. కాబట్టే ఈరోజు కృష్ణా నదిలో మరి ఆ ప్రవాహాలు ఉండడానికి గల కారణమే అది. మరి ఈరోజు మేము లీగల్ టీం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం, అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి స్టే తదనంతరము 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మరి ఎస్ఎల్పి వేసి మరి ఇదివరకు ఇచ్చినటువంటి స్టేకి మరి ఈ పిటిషన్ను టై అయింది. అంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేసింది కాబట్టి అది వాళ్ళు పర్సూ చేస్తున్నారు. మనం కొత్తగా మరి 2014లో తెలంగాణ వచ్చిన వెంటనే తొలి రోజుల్లో పెట్టే కేసీఆర్ గారు మరి ఆదేశానుసారం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిఎస్సి స్టేని కంటిన్యూ చేస్తున్నాం. మనం ఈరోజు ఏం జరిగింది, మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని 1,33,000 ఎకరాల భూమిని అక్వైర్ చేయడానికి డెసిషన్ తీసుకొని ఎకరానికి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి 70,000 కోట్ల బడ్జెటు మరి పెట్టుకున్నారు. ఆ 70,000 కోట్లు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి భూసేకరణ జరగాలని చెప్పి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ఇవాళ పరిపాలించేది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్. పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య, అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డిడి సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళనకు కూడా లోనే కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా
వారిని గుర్తించి వారి పిల్లలు ఈరోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే, చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం. వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది. అలాగే ఈరోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్, కళ్యాణ్ దుర్గ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా 8.5 లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు. పీనాకో చేసి అంటే దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి కాకుండా ఒక ప్రభుత్వానికే మార్గదర్శకంగా ఉండేటట్లు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా ధైర్యంగా కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి సంస్థనే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి అంటే FCRA పునరుద్ధరించుకోకుండా దానివల్ల సేవలు నిలిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు చాలా కూడా అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉంది. అలాగే వీటి పరిస్థితి నేనే ఏప్రిల్ 21వ తేదీ బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారి కదలిక తీసుకొని వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా, అలాగే ధర్మవరం ప్రాతినిధ్యం వహించి ఆరోగ్య శాఖ మంత్రులైన వారు కూడా ఇద్దరు కూడా కలిసి స్వయంగా కలిసి మాంచు ఫెరర్తో కూడా RTT సంస్థకి పోయి కూడా చర్చించ కూడా జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భారత ఎన్నికల సంఘంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పథకం ప్రకారం ఓట్లు చోరీ జరిగిందని, దీని వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓట్ల లెక్కింపు వ్యవహారంపై ఆధారాలతో మాట్లాడుతుంటే ప్రధాని మోదీ బండారం బయటపడుతుందని గురువారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల బీజేపీకి కీలు బొమ్మగా మారిందని షర్మిల ఆరోపించారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓటు సృష్టించడం, కాంగ్రెస్ కు అనుకూలమైన చోట ఓట్లు తొలగించడం ద్వారా ఈసీ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది అని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలోని అలందూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతోనే నకిలీ లాగిన్ల ద్వారా సుమారు 6,000 ఓట్లను తొలగించారని ఆమె ఆరోపించారు. సాఫ్ట్వేర్ ను హైజాక్ చేసి ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓట్లను తొలగించడం దేశ ద్రోహంతో సమానమని షర్మిల అభిప్రాయపడ్డారు. నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఫోన్ నెంబర్లతో ఓట్లను అక్రమంగా తొలగించడాన్ని ఉగ్రవాద చర్యగా ఆమె అభివర్ణించారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలను, వాటిని ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, ఓటీపీల సమాచారాన్ని వారం రోజుల్లోగా బహిర్గతం చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారికి ఈసీనే స్వయం రక్షణ కల్పిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని షర్మిల హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని ఏ సభలో అయినా చెప్పుకుంటూ ఉంటారు. నేను పాలమూరు బిడ్డని అని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. 4,000 కోట్లు ఖర్చు పెడితే కాలువలు తవ్వితే కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాల పంట సాగు అవుతుంది. దీనిని పక్కన పెట్టి కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎన్జిటి వాళ్ళు కోర్టులో వేసి ఆపినారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ పని చేసినా పర్మిషన్లు తీసుకొని చేయాలని తెలియదా? పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసి ప్రారంభిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అంతటా నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కావడం లేదు. నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, రివాల్యుయేషన్ చేసి మళ్లీ ఎగ్జామ్ పెట్టండి అని. సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. గ్రూప్ 1 పోస్టులు, ఒక్కొక్క పోస్టులు 3 నుంచి 5 కోట్ల వరకు సీఎంతో పాటు మంత్రి వర్గీయులు అమ్ముకున్నారని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఏ రంగానికి కూడా న్యాయం చేయకుండా అన్యాయం చేసింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న 50,000 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
నేను పాలమూరుకు బ్రహ్మాండంగా చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు పాలమూరు బిడ్డవే కదా, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. 4,000 కోట్లు ఖర్చు పెడితే కాల్వలు తవ్వితే మన కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టేసి పండబెట్టి నువ్వు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకున్నావు. మరి కొడంగల్ నారాయణపేట పథకం స్టార్ట్ అయిందా అంటే అది మొదలు కాలే. ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి టెండర్ పిలిస్తే ఎన్జీటీ వాళ్ళు దాని కోట్లు వేస్తే ఎన్జీటీ వాళ్ళు ఆపేసినారు. మరి ముఖ్యమంత్రి గారికి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయాలని తెలియదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పాలమూరు రంగారెడ్డి ద్వారానే కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు నీరు వస్తుంది. బ్రహ్మాండంగా డిజైన్ తయారు చేసినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 5-6 సార్లు రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి అధికారులతో చర్చించి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఎకరకు నీళ్ళు వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసినాం. కానీ దాని కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఒక 4,000 ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోతుంది. కొడంగల్కి నీళ్ళు వస్తాయి, నారాయణపేటకి నీళ్ళు వస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసి పనులు కంప్లీట్ చేస్తే ఒక్క 10% పనులు చేస్తే నువ్వు పాలమూరు ముద్దు బిడ్డవే కదా, మరి నీకే పేరు వస్తుంది కదా, ఎందుకు పక్కకు పెట్టినావు, ఎందుకు స్టార్ట్ చేస్తావు, దానికి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేగాక రేవంత్ రెడ్డి పాలన వచ్చి 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. రైతుల రుణమాఫీ కాలే, 40% వరకు ఇంతవరకు 50% కంటే తక్కువ, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా రుణమాఫీ కాలే. అదేవిధంగా ఈరోజు రైతు బోనస్ లేదు. ప్రతి రైతుకు 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నాడు. ఏ రైతు కూడా ఇంతవరకు ఒక బోనస్ కూడా రాలే. అదేవిధంగా అన్నీ చూసినారు మీరు మొన్నటి వరకు. ఈరోజు నిరుద్యోగులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. కోర్టు కూడా స్పష్టంగా చెప్పిన పెరియారి వీర్ రామస్వామి నాయక 146వ జయంతిని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ఆధ్వర్యంలో స్థానిక 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముడిమడుగుల మల్లన్న హాజరై పెరియార్ ఇవి రామస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ నాయకులు జిమ్మిడి గూడూరి లవన్ కుమార్, ముడిమడుగుల సురేష్, చీమల ఆనంద్, జిమ్మిడి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. సమతా సైనిక దళ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న గారు పెరియార్ ఈవి రామస్వామి గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పెరియార్ రామస్వామి గారు ఆయన జీవితాంతము మానవ సమాజం కోసం, సమానత్వం కోసం, స్త్రీ హక్కుల కోసం, మూఢనమ్మకాల కోసం దేవుడు దయ్యం భూతాలు లేదు, దేవుడు దయ్యాలు కులాలను మతాలను పట్టుకొని మనిషిని వ్యత్యాసం చూపెడుతున్నారు, అసమానతలు చూపెడుతున్నారు. ఈ దేశంలో అసమానతలు పోవాలి, అంటరాంతనం పోవాలి. ఒక మనిషిగా బతకాలంటే 3 విశ్వాసాలు వద్దు. దేవుడు, దయ్యము, కులాలు, మతాలు, మానవ జాతికి ఒక అంటురోగం లాంటివి అన్నారు. వాళ్ళు నిజంగా మా అనుభవం. వాళ్ళు 18వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు. పూలే గారు, జ్యోతిరావు పూలే వారు కానీ, పెరియార్ గారు కానీ 18వ శతాబ్దం నిజంగా ఒక చెప్పుకోదగ్గ వికసించిన ఒక అగ్ని కణాలు అనుకోవాలి. అటు మార్క్స్ కానీ, అటు లెనిన్ కానీ, ఇటు పెరియార్ గారు కానీ,
అటు విప్లవాలు అయితే వీళ్ళు సామాజిక కార్యకర్తలు భారతదేశ వ్యాప్తంగా మానవ జాతి అసమానతలుంటే మనిషి అనగారిపోతాడు, అసమానతలుంటే బానిసత్వం ఉంటుంది, అసమానతలుంటే ఆకలి ఉంటుంది, అసమానతలుంటే విజ్ఞానం ఉండదు, మనిషిని దేశించుకునేది ఉంటుందని చెప్పిన వాళ్ళు. కూడు గుడ్డ విద్య వైద్యం అని నిజంగా జ్యోతిరావు పూలే 1848-46 ఒక మహిళ ఒక పాఠశాల ఏర్పడి మహిళల కోసం ఎన్నో కష్టాలు వాడు చేసిన వాళ్ళు. అందులో తమిళనాడులో పుట్టి ఉన్నంత వర్గంలో పుట్టిన పెరియార్ గారు కూడా కులాలకు మతాలకు దేవుళ్లకు దయ్యాలకు కులాలకు అసమానతల వ్యతిరేకంగా ఒక ఉన్నతమైన ఉనికి కోసం మానవుడు మనిషిగా బతకాలంటే నిజంగా ఒక ఉన్నతమైన బతకాలంటే ఒక ధైర్యంగా నివసించాలంటే ఈ ప్రకృతిని ఉన్నట్టు మాట్లాడాలి, లేనిది ఉన్నది కలుషితం చేసి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అకస్సుతో అసత్య ప్రచారాలను చేయడంలో వైసీపీ నాయకులు విషవృక్షంగా తయారయ్యారని, వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని రామచంద్రపురం నియోజకవర్గంలోని టీడీపీ శెట్టి బలిజ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకే సాంబశివరావు, కె గంగవరం మండల మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దంగేటి గౌరీశంకర్, శెట్టి బలిజల సంఘం నాయకులు వల్లు అర్జునరావు, వనం వీరబ్రహ్మంలు బుధవారం ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శెట్టి బలిజల కుల ధృవీకరణ పత్రం విషయంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులు సవరిస్తూ మంత్రి సుభాష్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారని, ఈ విషయంపై అవగాహన లేకుండా వైసీపీ నాయకులు కుల రాజకీయాలను చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని ఓసీలో చేరుస్తున్నారంటూ కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 35 కోట్లకి ఎందుకో అది చేయటం జరిగింది. అయితే అది వాళ్ళు తీసుకున్న ప్రకారం కాంట్రాక్టర్ కల్వర్టర్లో కట్టడానికి 4-5 కల్వర్టర్లు ఉన్నాయి. అక్కడ కల్వర్టర్లు వేసి కట్టి రోడ్డు చేసి గ్రామాల్లో సీసీ రోడ్డు వేసి అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్కి ఉంది. అయితే ఆ కాంట్రాక్టర్ మరి ఎందుచేత చేయలేకపోయాడో, ఎందుచేత వెనకాడికి వేసాడో మొత్తం మీద భయపడ్డాడు. మరి ఈ ప్రతి ఒక్కడు కమిషన్లు అడిగేసి నాకెంత పాలు నా గ్రామం ఇది నేనే వాదా నాదా వాదా అని చెప్పేసి ఈ కమిషన్ల కుర్తులో భయపడి వెనక్కిపోయాడు. అయితే ఆ సమస్యగా వదిలేసిపోయారు. ఎవరు పోయారు? మినిస్టర్ చెల్లిపోయిన వేణుగోపాల్ పోయాడు, ఈ కాంట్రాక్టర్ పోయాడు. మధ్యలో ఎవరు దెబ్బతిన్నారంటే ఆ కార్దూరు మండల గ్రామాల మొత్తం పరిసర ప్రాంతాలు 26 మండలాలు దెబ్బతిన్నాయి. 26 గ్రామాలు దెబ్బతిన్నాయి. మేము గొల్లపాలెం నుంచి కార్దూరు వెళ్ళాలంటే నడుము పడుతుంది. ఇవాళ అదే కార్దూరు నుంచి గొల్లపాలెం రావాలన్నా కొయ్యేరు వెళ్ళాలన్నా నైట్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే స్కూల్ బస్సు పిల్లలకి కూడా సమస్యగానే ఉంది. బస్సు వెళ్ళటం రావటం ఏ ప్రమాదాలు జరుగుతాయని ఆటోలు అయితే పూర్తిగా వెళ్ళబోతున్నాయి. ఈ సమస్యలన్నీ తెలుసు. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి ఈ సమస్యలు? గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. కాంట్రాక్టర్ ఎవరు? వైఎస్ఆర్లో పార్టీ ఉన్నప్పుడు కదా కాంట్రాక్టర్కి ఇచ్చారు. తెలుగుదేశం ఉండగా వచ్చిందా? వాడు వదిలేసి వాడు భయపడిపోయి మేతట్లాగా భయపడిపోయి అతను వెళ్ళిపోయి నీటికి సృష్టించినటువంటి సమస్య కాబట్టి ఇది. మరి కాజూరు మండలం మరి 26 గ్రామస్తులు ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే అది మా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆ రోడ్డు విషయం సుభాష్ గారికి క్షుణ్ణంగా తెలుసు. గతంలో అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మన గవర్నమెంట్ అయితే మరి కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో అది నిర్లక్ష్యం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. అదే గ్రామం మనకి మండలం అడ్డుకోవడం కాబట్టి అందరూ కూడా సమస్యలో ఇబ్బంది పడతారు. మన అదే ఇవాళ సూర్యపేట వైసీపీ వాళ్ళు పనిచేయలేదు కాబట్టి మనం సుభాష్ గారు చేసాం. సుభాష్ గారు చేసిన తర్వాత కూడా మరి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి 5 కోట్లు ఏదైతే దానికి కూడా మేము ఎందుకంటే
సుభాష్ గారు దాని మీద పూర్తి అవగాహన ఉంది. అవగాహన లేకుండా మాట్లాడారు, ఎవరికి అవగాహన లేదని అంటారు. దయచేసి నివేదాలకు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ అయితే కాజులూరు మండలం ఎడ్డగోడలు కాబట్టి సమస్య ఉంది కాబట్టి దాన్ని మన ఆగస్టు 5వ తారీఖు కూడా మరి సచిన్ గారు కానీ మంత్రి గారు కూడా కాంట్రాక్టర్ గారు దాన్ని ఈ బిల్లు మేము చేస్తాం, మీరు వెంటనే మొదలెడతాం కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేకపోతే వల్ల ఇబ్బంది జరుగుతున్నాయి తప్ప దీన్ని ఎవరో కూడా రాజకీయం చెయ్యొద్దు. ఎందుకంటే మరి సుభాష్ గారు వచ్చిన మరి రాజకీయ అనుభవం లేదు, ఈయనకి ఏది మాట్లాడుతున్నారో అనుభవం లేకుండా ఇవాళ క్యాబినెట్ మంత్రి మరి స్థాయిలో ఉన్నారంటే డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక అభివృద్ధి విషయంలో కానీ చిన్న వయసు అయినా కానీ అయినా ఒక సేవ కానీ ఒక మంచి కార్యక్రమంలో కూడా ఆయన చేస్తున్నారు. కాబట్టి దయవుంచి దీన్ని ఇబ్బంది అవుతే కాజులూరు మండలం ఉంది, అందరూ అర్థం చేసుకుని దీన్ని ఏంటంటే కొంతమంది దాని స్వలాభాలకే నేను వాట్సాప్లోని సెల్లోని దాని మీటింగ్లు వెళ్తే మనం హైలైట్ అయిపోతాం అని విధంగా వెళ్తున్నారు తప్ప ఇబ్బంది కానీ మంత్రి గారు కూడా వచ్చినప్పుడు కూడా కార్లు వచ్చినప్పుడు రోడ్డు మీద. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రెస్ మీట్. ప్రధాని మోదీపై షర్మిల తీవ్ర ఆరోపణలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.